యూట్యూబుల్లో కొనసాగుతున్న బ్రహ్మాండ పురాణం తిలకించిన వారందరికీ, శ్రద్ధగా ఆలకించే వారందరికీ బాగా అర్థమవుతుంది. సతివ్రతులు, పతివ్రతలు ఎలా ఉంటారు అనేది ఈ బ్రహ్మాండ పురాణాన్ని అనుసరించే వాళ్ళకి సుస్పష్టంగా అర్థమవుతుంది. డెఫినేషన్ మారిపోయిందండి బాబు. కలికాలం, ఇదే కలికాలం అంటే. లేకపోతే ఎందుకండి ఎవరి కోసం ఈ తవ్వకాలు? ఫలితం ఏమిటి? ఏం పొందుతారు? ప్రత్యక్షంగా మాట్లాడుకునే ధైర్యము లేక, అవకాశము లేక, ఇదిగో ఈ మీడియాని ఈ రకంగా వాడేసుకుంటూ వాళ్ళ అంతరంతరాల్లో ఉన్నటువంటి కక్షలు, పగలు, ద్వేషాలు, ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడాలు ఏమైనా బాగుందా? పెద్దలు ముందు తరాలకి, పిన్నలకి నేర్పవలసింది ఏమిటి? సత్సంగతులు, చూపవలసింది సన్మార్గము. కానీ ఏం చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించే మనుషులందరికీ అర్థమవుతుంది, ఇదొక బ్రహ్మాండ పురాణము, ఇది కలికాలము. ఇక్కడ మనకి సతివ్రతులు ఎలా ఉంటారు, పతివ్రతామ తల్లులు ఎలా ఉంటారు, బ్రహ్మాండంగా అర్థమవుతుంది. ఏమిటో చదివేస్తే ఉన్నమతి పోయింది అని, చదువుకున్న వాడికంటే చాకలి వాడే మేలు అని పూర్వం సామెతలు ఉండేవి. అవి నిజమేనేమో అని ఇప్పుడు అనిపిస్తోంది. మరి ఇంతంత చదువులు చదువుకొని అంతంత గొప్పవాళ్ళు అయ్యి ఉన్నతమైన స్థానానికి చేరుకొని జీవితంలో ఉత్తమమైన పేరు ప్రఖ్యాతులు సాధించుకొని ఎందుకండి ఈ రభస? దీని నుంచి మీరు ఏమి సాధించదలుచుకున్నారు? నాకు అర్థం కావట్లేదు. కానీ భవిష్యత్ తరాల వాళ్ళకి, ఇప్పటి బాలబాలికలకు, ముందు తరాల పిల్లలకు మంచి విషయాలు నేర్చుకునే అవకాశాన్ని పోగొడుతున్నారేమో అనే అనుమానం వస్తోంది. దయచేసి ఇక్కడితో ఈ